వెజిటబుల్ పలావ్ చేయబోతున్నాను. సో అది ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూసేద్దాం. సో నేను ఇది నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇది బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్తో ఎలా చేయాలి, ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే, మరి మనం ఇప్పుడు వంట ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం, చూసేద్దాం. ఓకే, పదండి, బాయ్. చూస్తున్నారుగా ఇవి. సో ఇవి ఆలుగడ్డ అండి. నేను 2 ఆలుగడ్డలు తీసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. సో 2 క్యారెట్ ముక్కలు తీసుకున్నాను, ఇలా స్లైస్ చేసి బారుగా చేసుకున్నాను. సో ఇవి బిర్యానీ స్పైసెస్, 2 ఆకులు, 3 యాలకలు, అవి చెక్క, సంథింగ్, అవి నాకు పేర్లు, లవంగాలు ఇవన్నీ. సో ఇవి బఠానీ అండి. బఠానీ బయట మార్కెట్లో దొరుకుతాయి 10 రూపాయలకి, అది ఒక ప్యాకెట్ వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ అంటే బారు కట్ చేశాను. 3 పచ్చిమిర్చి సన్నగా తరుపుకున్నాను, ఓకేనా? సో నేను అనేది ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నానండి, నార్మల్ రైస్తో. సో మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో ట్రై చేయండి, ఓకేనా? చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించేసి, సో నాకు ఎవరు లేరండి, సో ఒక్కడనే చేసుకోవాల్సి వస్తుంది. సో స్టవ్ వెలిగించేసాను. చూడండి ఎలా చేస్తాను ఏంటి, సింపుల్గా అనమాట. దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసేయచ్చు అనమాట, ఓకేనా? సో ఇంట్లో ఉన్నప్పుడు ఈరోజు సండే, మా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట చేసి పెడితే. సో మీరు కూడా మీ ఇష్టమైనకి ఇలా ఖాళీ టైం దొరికినప్పుడు తప్పకుండా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కోసం చేసి పెట్టాలనే హోప్ ఉంటుంది కదా వాళ్ళకి. సో అది మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి తప్పకుండా. సో నేనైతే మా ఆవిడ కోసం ఎవ్రీ సండే నేను ఏదో ఒకటి చేసి పెడతాను. సో నేను ఏం చేస్తాను అనేది ప్రతిదీ మీకు నేను చెప్తాను. ఎవ్రీ సండే ఏమేమి వంట చేసి పెడతాను అనేది, ఓకేనా? సరే, ఇప్పుడైతే బాగా హీట్ అయింది, మనం ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ కూడా మీకు తగినంత క్వాంటిటీలో పోసుకోండి. నేను కొంచెం పోసుకున్నాను, అంటే మీకు రైస్ని బట్టి. నేనైతే ఓన్లీ 2 గ్లాసులు రైస్ మాత్రం నానబెట్టుకున్నానండి, అది కూడా ఎక్కువసేపు కూడా కాదు. నేను ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అంతే. సో మనం హాఫ్ అన్ అవర్ కాదు కాబట్టి, సో లెస్ టైంలో నానబెట్టుకున్నాం కాబట్టి ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది కూడా అది కూడా నేను చెప్తాను మీకు వేసేటప్పుడు నార్మల్ రైస్కి. అలాగే నేను కొంచెం ఆయిల్ పోసుకున్నాను, కొద్దిగా నెయ్యి వేసుకుంటానండి. నేను ఒక స్పూన్ అంత, జస్ట్ 1 స్పూన్. ఇది జిఆర్బి నెయ్యి అనమాట, నేను బయట తీసుకుని వచ్చేసాను. సో అది అందుకే ఆయిల్ అయితే వేడెక్కింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పైసెస్ అయితే వేసేద్దాం. ఇది చెప్పా కదా, ఆకు, ఒక్క, లవంగాలని. కొద్దిగా సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసేద్దాం. ఎందుకంటే స్పైసెస్ తొందరగానే హీట్కి ఇదైపోతాయి, మాడిపోతాయి కాబట్టి అది మాడకముందే మనం చక్కగా పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి వేసేస్తే కొంచెం కలుపుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసేద్దాం అనమాట, ఓకేనా? సిమ్లోనే పెట్టుకోండి ఫస్ట్ కాబట్టి, ఎందుకంటే మాడిపోకుండా సిమ్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి చక్కగా, ఓకేనా? సో చూసారుగా ఇప్పుడు కొంచెం ఏదైంది, మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం. సో నేను బారుగా తరిగేసుకున్నాను అండి, మీరు కూడా చిన్న ముక్కలుగా ఇలా బారుగా తరుగుకోండి, బాగుంటుంది పలావ్కి. హోమ్మేడ్ పలావ్ అనమాట. వేసుకొని చక్కగా అన్ని వైపులు కలిపేసుకోండి నీట్గా. నాన్ స్టిక్ ప్యాన్లో ఎందుకు చేస్తానంటే రైసు అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా రావడానికి ఇట్లా. ఇలా కొంతసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకేనా? కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం మిగతా మన బఠానీ, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు వేసేసుకుందాం.
సో ఒక్కసారి మనం కలిపేసుకుందాం తీసుకొని నీట్గా జాగ్రత్తగా. సో చూసాక కొంచెం లైట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ ఆలు, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, బఠానీ. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదండి, 2 క్యారెట్లు, 2 ఆలుగడ్డ, 1 ప్యాకెట్ ఏమో బఠానీ, అంతే, 1 ఉల్లిపాయ. సో మళ్ళీ చెప్తున్నాను, వేసుకొని నీట్గా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇంత ముక్కలు కోసారా ఉడకరా మీకు డౌట్ ఏం వద్దు, చక్కగా ఉడికిపోతాయి. ఇంకేనా, మీరేం బాధపడకండి. సో మూతేసి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మనం ఒక 2-3 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. అంటే మధ్య మధ్యలో చూసుకుంటూ కింద అడగంటకుండా చక్కగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. మూత తీసేసుకొని ఎందుకంటే మధ్య మధ్యలో అరగంట కూడా కలుపుకోవాలన్నమాట. నేను ఇందులో అల్లం వేయట్లేదండి, జస్ట్ మామూలుగా పలావ్ కాబట్టి అల్లం నేను వేయాలి, యాక్చువల్లీ నేను వేయను, అందుకని నేను వేయకుండా జస్ట్ అట్లా చేసేస్తాను. సో ఇప్పుడు కొంచెం చిటికెడు కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు మరీ ఎక్కువ కాదు, మాదిరిగా కొద్దిగా 1 స్పూన్ కంటే తక్కువ. మరొక్కసారి మనం కలిపేసుకున్నాం. చక్కగా నీట్గా అన్ని వైపులా కలిపేసుకొని కలిపిన తర్వాత సో కొంచెం మూత పెట్టి కుక్ చేసేసుకున్నాం మళ్ళీ. ఓకేనా, ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్ చేసుకున్నాం. ఒక్కసారి అయితే మళ్ళీ ఒకసారి చూసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం, కరగలుపుకుందాం చక్కగా ముక్కలు. ఇప్పుడు కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం, అంటే ముక్కలు ఉడకడానికి తొందరగా. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంతే అండి, అలా సింపుల్గా చేసుకోవడం వెజిటేబుల్స్ అలా పెద్ద ఏమి ఉండదు. ఇక మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా, ముక్కలు ఉడికేంతసేపు కొద్దిగా మూత పెట్టి మంచిగా కుక్ చేసేసుకున్నాం. సో ఇందాక సాల్ట్ పెట్టాం కదా, ఒక్కసారి మనం ఒకసారి చూసేసుకున్నాం, అడుగు పెట్టకుండా కలిపేసుకున్నాం. ఫార్టీ 40% కుక్ అయింది. ఇంకొద్దిసేపు అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు చక్కగా. కొంచెం ముక్కలు కొంచెం ఒక 50% 60% ఉడికేంత వరకు మనం కుక్ చేసుకున్నాం అన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు మనం వాటర్ చెప్పాను కదా, నేను 2 గ్లాసులు తీసుకున్నాను, దానికి ఎంత వాటర్ యాడ్ చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. సో మీరు కూడా దాన్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే మనం అర్ధగంట కంటే ఎక్కువ నానబెట్టుకోలేదు కాబట్టి రైస్ 10 నిమిషాలు 5-10-15 నిమిషాలు కాబట్టి. సో మనం అది కూడా నార్మల్ రైస్, ఇంట్లో రైస్ కాబట్టి, బాసుమతి రైస్ కాకుండా కొద్దిసేపు ఈ రైస్ కొంచెం వాటర్ ఎక్కువ పట్టిద్ది అనమాట. సో చూపిస్తాను ఎంత పోయాలి ఏంటనేది. సో ఒక్కసారి మనం మధ్య మధ్యలో చూసుకోవాలి, లేదంటే అడగంటుకోండి. సో లైట్గా అడగడ్డుకునే ఉండే. సో చక్కగా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకైతే చూస్తున్నారు కదా,
కొంచెం బ్రౌనిష్ వచ్చింది క్యారెట్ కూడా. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. నేను ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి, ఇది నార్మల్ రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో 2 గ్లాసుల బియ్యానికి అయితే మొత్తం 5 గ్లాసులు వాటర్ అయితే, సో 5 గ్లాసులు వాటర్ పోసేసుకోండి, సరిపోద్ది బరాబర్గా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఒకవేళ వాటర్ ఎక్కువైనా సరే ఎవాపరేట్ అయిపోద్ది, ఎంత కావాలో అంత కుక్ అయిపోద్ది అనమాట రైస్. ఓకేనా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. 1 గ్లాసు, 2, గ్లాస్ కనిపిస్తుందా? 3, ఇంకో గ్లాస్ పోసుకుంటే సరిపోద్ది. సో 5 గ్లాసులు వాటర్. సో 5 గ్లాసులు వాటర్ బరాబర్గా సరిపోద్ది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. సో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం బగారా రైస్లో దమ్ బిర్యానీ చేసేటప్పుడు అట్లయితే సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది సాల్టీగా ఉండాలి, అప్పుడే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. మ్యాక్సిమం సాల్ట్ 5 గ్లాసులు వాటర్ కాబట్టి, అంతకుముందు కొంచెం వేసాం కాబట్టి 2.5 వేసుకోండి, సరిపోతే కొంచెం వేసుకోండి. సో ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని మొత్తం వాటర్ అనేది కొంచెం టేస్ట్ చూడండి. అలా కలిపేసుకొని చూద్దాం. దీన్ని క్యాప్చర్ చేయి. కొంచెం సప్పకుంది అంటే కొద్దిగా లైట్గా కొంచెం 1 స్పూన్ వాటర్ వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్, స్పూన్నర. మరీ ఉప్పు కాదండి, కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ అనేది. అప్పుడు రైస్ కూడా సప్పగా లేకుండా కొంచెం టేస్టీగా వస్తుంది. ఓకే, సరిపోతుంది. మూత పెట్టేసి మనం ఒకసారి కొద్దిగా ఎసరు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం. సో చూద్దాం. సో రైస్ అయితే బాయిల్ అవుతుంది, కొద్దిసేపు బాయిల్ కానిద్దాం. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసేసుకుందాం. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. మనం ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం. నేను ముందుగానే ఒక 10 నిమిషాలు అవుతుంది నానబెట్టుకొని రైస్. సో రైస్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇదండి రైస్, నార్మల్ రైసే. సో మనం వేసేసుకున్నాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. రైస్ వేసుకుంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది మనం ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నాం కాబట్టి ఎంత వాటర్ కావాలో అంత ఉంది, మిగతా అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో రైస్ కూడా మంచిగా చక్కగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కలిపేసుకున్నాం. కమాన్. ఇలా ఒక్కసారి కలిపేసుకొని కంప్లీట్గా మూత పెట్టేసుకున్నాం. సో మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి. సో ఆటోమేటిక్ అదే అనమాట. ఇక ఈ హోల్ నుంచి సో ఎక్కువ వాటర్ ఉంటే స్టీమ్ అయిపోద్ది అనమాట. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఇలా వండుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకనమాట. నార్మల్ గిన్నెల్లో వండుకుంటే మనం చూసుకోవాలి, ఇక ఏం పర్వాలేదనమాట. 1 గ్లాస్కి నార్మల్ బియ్యం కాబట్టి 1 గ్లాస్కి 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటే అది కూడా సూపర్గా ఉడికిపోతుంది అనమాట. ఎవాపరేట్ ఏమో సరిపోద్ది బరాబర్గా. నేను వేసింది బరాబర్గా అనమాట వాటర్. సో మనం ఎక్కువ కాదు తక్కువ కాదు, పక్కగా మంచిగా ఉడికిద్ది అనమాట.
ఉడికిన తర్వాత మీరే చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కసారి మనం కలిపేసుకుందాం. మీడియంలో పెట్టుకోండి స్లిమ్. మీడియంలో పెట్టుకొని కలిపేసుకుందాం ఒకసారి. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకుంటుంటే రైస్ చక్కగా ఎక్కడ మెత్తగా కాకుండా అన్ని వైపులా సమానంగా కుక్ అవుతుంది అన్నమాట. సో మేము కలర్ వేసుకోవట్లేదు కాబట్టి పసుపు కలర్ సరిపోతుంది అన్నమాట. సో అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి అన్నమాట ఉడికేంతవరకు. సో చూస్తున్నారుగా ఎలా కుక్ అవుతుందో. ఒక్కసారి మనం కలుపు వేసుకున్నాం. చూసారుగా వాటర్ అనేది బరాబర్ సరిపోద్ది అన్నమాట. ఎక్కువ కాదు తక్కువ కాదు. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే ఆ వాటర్ సో ఇప్పుడు మనం కొంచెం కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం సిమ్లో మార్చేసుకుందాం మంటని. సో నార్మల్గా ఈవెన్గా కుక్ అయిపోద్ది అనమాట. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. అలాగే మీ ఇష్టమైన వాళ్ళు కూడా చక్కగా టైం దొరికినప్పుడల్లా చేసి పెట్టచ్చు. మీరు ఇలా చేసి పలావ్ చేసినప్పుడు దాంతోపాటు చికెన్ చేసుకోండి. చికెన్ తెచ్చుకొని చక్కగా వండుకొని దగ్గరగా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరొక. చూస్తున్నారుగా ఇప్పుడు మనం మంటను అనేది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. సో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇట్లా వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందిలే కానీ ఏం కాదు, పర్లేదు, సరిపోతుంది. మనం సిమ్లో కన్వర్ట్ చేసేసాం కాబట్టి చిన్న మంటలో పెట్టాం కాబట్టి చక్కగా కుక్ అయిపోద్ది. ఇక మళ్ళీ మనం కొద్దిసేపు అయిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకొని కలిపేసుకుందాం. అప్పటి వరకు ఇలా సిమ్లో పెట్టి కుకింగ్ సిమ్లో పెట్టి అలా వదిలేద్దాం. సో ఒక్కసారి కలిపేసుకుందాం మనం రైస్ అనేది. సో వాటర్ ఉన్నాయి సరిపోతాయి కూడా బరాబర్. చూస్తున్నారుగా వాటర్ ఈ ఉడికేసరికి చాలా బాగా సరిపోతాయి అన్నమాట. మనం ఎక్కువ కాదు తక్కువ కావాలి. సో మనం ఎందుకు మధ్యలో కలిపేసుకుంటున్నాం అంటే కింద ఒక్కసారి కుక్ అయిపోయింది, మెత్తగా అయిపోద్ది, పైన ఉడకదు కాబట్టి ఒక్కసారి తిప్పుకుంటే పైన ఉన్న రైస్ కిందకి వెళ్ళిపోయి కుక్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టి కవర్ చేసేద్దాం. చూసారుగా చాలా బాగా కుక్ అయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఇంకొద్దిసేపు ఉంటే వాటర్ అంత పోయినంత వరకు కొద్దిసేపు ఉంటే చాలా బాగా కుక్ అయింది అనమాట. సో అప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేస్తే అయిపోద్ది మన వెజిటేబుల్ పలావ్ రైస్. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునేది. చూసేద్దాం ఒకసారి ఎలా ఉంది. వావ్, చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా కుక్ అయిపోయిందో. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. కొంచెం వాటర్ ఉంది, ఏం కాదు, కలిపేసుకోండి. జస్ట్ లైట్గా వాటర్ ఉందన్నమాట అంతే. అది కూడా అయిపోతే ఇక అద్భుతంగా కుక్ అయిపోద్ది అన్నమాట. ఇది నార్మల్ రైస్ కాబట్టి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో, ఎందుకంటే అన్నం ఎక్కడ మెత్తగా అవ్వకుండా. మనం నెయ్యి వేసాం కదా, సో చూసారా ఎట్లా కనిపిస్తుందో రైస్. సో కొంచెం కింద కొంచెం వాటర్ ఉన్నాయి, అవంతా ఆవిరైపోయేంత వరకు మనం సిమ్లో పెట్టి కుక్ చేసేసుకుందాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఫైనల్గా చూసేద్దాం ఉడికిన తర్వాత మొత్తం ఒకేసారి. సో ఫైనల్గా ఒక్కసారి చూసేసి కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం ఫ్రెండ్స్.
ఇక చూస్తున్నారు కదా రైస్ చాలా అద్భుతంగా కుక్ అయిందనమాట. సో మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం కదా. సో మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కుక్ చేసేస్తే దించేద్దాం. సో ఒక్కసారి మనం చూసేద్దాం. ఎంత పొడి పొడిగా ఉందో. నెయ్యి వేయడం వల్ల మంచిగా ఎక్కడ అంటుకోలేదు, వాటర్ కూడా లేదు, చాలా చక్కగా పొడి పొడిగా ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఇలా మీరు కూడా వెజిటేబుల్ పలావ్ని తయారు చేసుకోవచ్చు. చూసారుగా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా, హ్యాపీ సండే. సండేని మంచిగా ఎంజాయ్ చేయండి.